సరే ఈ చివరికి వెళ్ళిపోద్ది, ఇంకా మధ్యలోకి కాకుండా. ఇప్పుడు దేవుడు ఈ అమాలేకుల చేతిలో నుంచి, మిద్యానీయుల చేతిలో నుంచి ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు వీరిని రక్షిస్తానని చెప్పి ఎంతమంది చేత చెప్పండి? 32,000 మందిలో చేతి నుంచి కాకుండా 300 మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఏం చేశాడు? వీరి ద్వారా మిమ్మల్ని రక్షిస్తాడు. ఇప్పుడు డైరెక్ట్‌గా మన యుద్ధ భూమిలోకి వచ్చేద్దాం. 12వ వచనం చూద్దాం. 12వ వచనం. మిద్యానీయులను, అమాలేకులను, తూర్పువారును లెక్కకు మిడత వలె ఆ మైదానంలో పరుండిరి. ఎంతమంది చెప్పండి ఇప్పుడు? మిద్యానీయులు, అమాలేకులు. సరేండి, ఆ పేరు మనకు గుర్తు లేకపోయినా శత్రువులు. శత్రువులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇలా చూస్తుంటే ఎలా కనబడుతున్నారు? ఒకవేళ పైనుంచి డ్రోన్‌తో గనక మనం చూస్తే ఎలా కనబడుతుంది చెప్పండి? మిడతల్లా కనబడుతున్నారంట. ఈ మిడతల్లాగా కనపడేటువంటి ఈ మనుషులకు ఈళ్ళెలా కనపడుతున్నారు? ఇశ్రాయేలు ఉడతల్లా కనపడుతున్నారు. ఎంతమంది చెప్పండి? ఎంత 300 మందేగా? ఇప్పుడు యుద్ధ మైదానంలో, యుద్ధ భూమిలో ఎక్కడెక్కడ కనపడితే మనం లెక్కించొచ్చు. ఇప్పుడు మిడతల్లా ఉన్న అర్థం ఏంటి? వాళ్ళు లెక్కించలేం కదా! పక్కనే ఉన్నాయి. మొత్తం యుద్ధ భూమి అంతా కూడా కమ్మిపోయి మొత్తం ఫుల్ జనం అనమాట. మనం లెక్కించలేము, అంత జనమంది ఉన్నారు. లెక్కించలేని జనం యుద్ధ భూమిలో వారు మిడతల్లాగా ఉంటే, వీళ్ళేమో 300 మంది ఉడతల్లాగా, పిట్టలాగా కనబడుతున్నారు. ఇప్పుడు ఏది ఈజీ చెప్పండి? ఈ మిడతల్లాగా ఉన్నటువంటి జనాలు ఈ 300 మందిని జయిస్తారా? లేకపోతే 300 మంది వాళ్ళని జయిస్తారా? చెప్పండి, వాస్తవం చూడడానికి చెప్పండి. అసాధ్యం. అందుకు దేవుడు చెప్తున్నాడు, ఈ 300 మంది చేత నేను జయిస్తానని చెప్పాడు. అయితే ఏం చేశాడంటే, మీరేం మాట్లాడద్దు, మీ దగ్గర ఉన్నటువంటి కుండలు తీసుకోమని చెప్పాడు. కుండలు. ఇదేనండి కుండలు, ఎండాకాలం అవుతుందంటారా కుండలు తీసుకోవడానికి? కుండలు చూడండి ఏమొచ్చింది చూద్దాం. చదవండి త్వరగా. 13